ఆంధ్రాగట్టుపై ఎన్నికల సమరంలో పార్టీల స్లోగన్లు రెడీ అయిపోయాయి. పొలిటికల్ గ్రౌండ్ లో కేక పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ మొదలెట్టిన ఆటకు విపక్షాలు సై అంటూ సయ్యాటకు దిగుతున్నాయి. ఇంతకీ రాజకీయ పార్టీలు ఎక్కుపెట్టిన నినాదాలేంటో ఒక్కసారి చూద్దాం. ఏపీలో పొలిటికల్ పార్టీల స్లోగన్లు సిద్ధమయ్యాయి. అవన్నీ ఇంచుమించు సిద్ధం పేరుతోనే రెడీ అయ్యాయి. ముందుగా సీఎం జగన్ ప్రచార సభకు సిద్ధం పేరును ఖరారు చేశారు. సిద్ధం ఫ్లెక్సీలను సీఎం జగన్ ఫోటోతో సినిమా పోస్టర్లు చిన్నబోయేలా ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో ఇప్పుడివే స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. అయితే వైసీపీకి కౌంటర్ గా టీడీపీ సంసిద్ధం అని ప్రకటించింది. గతంలో ఇదేం కర్మ రాష్ట్రానికి, ప్రస్తుతం రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తోంది టీడీపీ. రా కదలిరా పూర్తయ్యాక నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. వాటిని సంసిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీ వార్డులోకి ఎంట్రీ ఇచ్చింది జనసేన. మనల్నెవడ్రా ఆపేది అన్న క్యాప్షన్ తో మరింత కాక పుట్టించింది. అలాగే వంగవీటి రంగా ఫోటోను కూడా ఫ్లెక్సీలో యాడ్ చేసింది. వైసీపీ సిద్ధం పోస్టర్లు ఎక్కడుంటే అక్కడ పోస్టర్లు ఏర్పాటు చేశారు. సిద్ధం పోస్టర్ కి కౌంటర్ గా పవన్ మేము సిద్ధమే కట్అవుట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్ గా ఆవిర్భవించిన జై భారత్ పార్టీ కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చింది. పగల కోసం వారు, ప్రజల కోసం మేము సిద్ధం అని ప్రకటించారు జేడి లక్ష్మీనారాయణ. పేరు కాస్త అటు ఇటు అయినా సిద్ధం పేరుతో యుద్ధానికి రెడీ అయ్యారందరూ. అయితే సిద్ధం పేరుతో వస్తున్న వాళ్ళందరిపై సెటారికల్ గా విమర్శలు సంధించారు మంత్రి అంబటి రాంబాబు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధం అని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు. సిటీ సెంటర్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ సిద్ధం పోస్టర్లు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రచారం మాత్రమే విజయాలను అందించదు, కానీ రేసులో మేమున్నామని సంకేతాలను బలంగా పంపించగలుగుతాయి. అందుకే అన్ని పార్టీలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.